మరి పోతరాజు శివ అందరికీ ఎరకనే ఆషాఢ మాసంలో. మరి కేవలం ఇక్కడ గోల్కొండకి ఇలా అమ్మవారికి షేక్పేటలోనే ఇస్తావా, ఇంకా బయట ఎవరైనా పిలుస్తుంటారా? లేదక్క, నాకు ఒక 11 గుళ్ళు ఉన్నాయి. ఆ 11 గుళ్ళలో నేను ఎట్లా అంటే అక్కడ కంపల్సరీ డబ్బులు ఆశించే గుళ్ళు కావు, డబ్బులు ఇచ్చే గుళ్ళు కావు. ఒకటి మీకున్నాయి, ఆ గుళ్ళు నాకున్నాయి. బల్కంపేటు, గోల్కొండ, బల్కంపేటు, కార్వాను, ఇట్లా పురాణపులు, ఇంకా గుళ్ళు ఉన్నాయి. ఆ 11 గుళ్ళకి మాత్రం నేను కంపల్సరీగా పోతరాజేశ్వరంకి వెళ్తా. ఆ 11 గుళ్ళు ఏవైతే కంప్లీటెడ్ అయిపోతాయో దాని తర్వాత సిటీలో వచ్చే కొన్ని ఆర్డర్స్ అంటే స్పెషల్ గా తీసుకునే వాళ్ళు పలారం బండ్లు కానీ, తొట్టెల ఊరేగింపు కానీ, ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ కి నేను అక్కడ మేకప్ వేయడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, అక్కడ పోతరాజేశ్వరం చేసుకోవడము, అక్కడ 4 రూపాయలు సంపాదించుకోవడం చేస్తాను. కానీ మొదటిగా నేను వేసే పోతరాజేశ్వరంలో డబ్బులు ఆశించకుండా తాత ముత్తాతలు చేసిన కార్యక్రమం, తాత ముత్తాతలు చేసిన ఆ వర్క్ని కంప్లీట్గా ఇప్పటికీ తాత ముత్తాతల బాధ్యతని వహించుకుంటూ అది దృష్టిలో పెట్టుకొని నేను ఎప్పుడు వాళ్ళతో డబ్బులు ఆశించకుండా హార్ట్ఫుల్లీ పోయి వాళ్ళ దగ్గర టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర పోతరాజేశ్వరం వేయడం జరుగుతుంది. ఆ 11 గుళ్ళలో ఖచ్చితంగా 11 గుళ్ళకి.